ఇంకా నేను ఇప్పుడు నిమిషం లేట్ పోతే సినిమా రిలీజ్ అయ్యి మారిపోయి నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తున్నాను అనే ఫీలింగ్ ఇస్తారు అతను. ఆ టెన్షన్ తోటి సార్ షూటింగ్ వెళ్ళేవారికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి తెలియకుండా సార్ అప్పుడప్పుడు అందరికన్నా ముందే వెళ్ళిపోతే ఆ ఆనందం సార్ ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్ల సంపాదన ఉండదు. అందరికన్నా ముందు వెళ్ళిపోతే సురేష్ గారు ఒక లుక్ ఇస్తారు, తొందరగా వచ్చారు సార్ ఈరోజు అంటే చాలా బాబు జీవితానికి అనే ఫీలింగ్. అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అయితే ఇందాక స్టేజ్ మీద అందరి గురించి చెప్పారు, మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన హర్ష గారి గురించి ఏం కామెంట్ చేయలేదు, నో కామెంట్ అన్నారు. అంటే కాదు సార్, మాకు యాక్చువల్గా మా ఇద్దరికి ఒక కాంట్రాక్ట్ ఉంది, ఒకళ్ళు ఏమనుకోద్దని. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను సిన్సియర్గా ఉన్నాను సార్, ఆయన లేడు, అంతే తేడా. దర్శి గారు కోర్టులో సూపర్ సక్సెస్ కొట్టారు, బట్ కాకపోతే ఏంటంటే కోర్టులో ఎంతసేపు మీరు వాదనలు దాంతో సరిపోయింది. మరి దీంట్లో కూడా ఏమన్నా కొంచెం రొమాన్స్ అలాంటి ఏమన్నా టచ్ చేశారా? లేదు. చేశారు, మధ్యలో వేరే సీన్లు చేశారు. ఇంద్రగంటి గారు జాతకం ప్రకారం అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ శతదినోత్సవం అయిపోయి ఉండాలి. ఎప్పుడో డిసెంబర్లో వేసారు డేటు. ఇప్పుడు దాకా అంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది రాయడం ఏంటంటే ఈ సినిమాకి బిజినెస్ అవ్వట్లేదని రాశారు, రకరకాలుగా రాశారు.